ఓం నమశివాయ. ఈ సర్వలోకాలకు అధిపతి అయిన ఆ పరమేశ్వరుణ్ణి మనం శివలింగ రూపంలో పూజిస్తాం కదా. అసలా శివలింగం వెనుక ఉన్న గూఢార్థమేంటి, దాని వైభవమేంటి, ఈరోజు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. మనం ఈరోజు చేసుకోబోయే ఈ విశ్లేషణంతా కూడా శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు అందించిన జ్ఞానం ఆధారంగానే సాగుతుంది. సో వాళ్ల విశ్లేషణను అనుసరించి ఈ విషయాన్ని మనం గౌరవపూర్వకంగా ప్రారంభిద్దాం. అందరికీ వచ్చే ఒక సాధారణమైన ప్రశ్న, ఈ సృష్టికే మూలమైన ఆ పరమశివుణ్ణి మనం ఏదో ఒక విగ్రహ రూపంలో కాకుండా కేవలం లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తాం? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలుపెడదాం. అయితే ఈ శివలింగ ఆవిర్భావం వెనక చాలా ఆసక్తికరమైన ఒక పురాణ కథ ఉందండి. అసలు విషయమేంటంటే ఇదొక మహర్షి ఇచ్చిన శాపంతో మొదలైంది. ఏంటి ఆ కథ చూద్దాం రండి. ఈ కథ మనకి పద్మపురాణంలో కనిపిస్తోంది. ఒకానొకప్పుడు మునులందరూ ఒకచోట చేరి త్రిమూర్తులలో ఎవరికి ప్రథమపూజ చేస్తే మంచిది అని ఒక చర్చ పెట్టుకున్నారు. సరే, ఎవరు గొప్పో తేల్చడానికి వాళ్లందరూ కలిసి భృగు మహర్షిని పంపించారన్నమాట. సరే, భృగు మహర్షి ముందుగా కైలాసానికి వెళ్లారు. కాని అక్కడ ఏమైందంటే పరమశివుడు పార్వతీదేవితో ఏకాంతంగా ఉన్నారు. దానివల్ల ఆయనకి దర్శనం వెంటనే లభించలేదు. ఇంకంతే, మహర్షికి పట్టరాని కోపమొచ్చింది. శివుడు తనను ఉద్దేశపూర్వకంగా అవమానించడని భావించి ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ కోపంలో, ఆ ఆగ్రహంలో భృగు మహర్షి వెంటనే ఒక శాపమిచ్చారు. ఆ శ్లోకం చూడండి. యస్మాన్మాం అవజానాసి తస్మాత్తే రూపమస్తు తత్ లింగాకారం భవేచ్చైవ పూజితం చైవ మానుషైః. దీని అర్థమేంటంటే, నువ్వు నన్ను అవమానించావు కాబట్టి ఇకనుంచి భూలోకంలో మానవులు నిన్ను నీ అసలు రూపంలో కాకుండా లింగరూపంలోనే పూజిస్తారుగాక అని శపించారు. చూడండి, ఆ ఒక్క శాపం భూలోకంలో శివారాధనా స్వరూపాన్నే శాశ్వతంగా మార్చేసింది. అయితే చూడండి, ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆ శాపం కేవలం శాపంగా మిగిలిపోలేదు. అది చివరికి ఒక వరంగా మారింది, లోక కళ్యాణానికి దారితీసింది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. భృగుమహర్షి శాపం వల్ల శివలింగం ఆవిర్భవించింది కదా. దానినుంచి వెలువడిన తేజస్సు, ఆ శక్తి ఎంత తీవ్రంగా ఉందంటే ముల్లోకాలు దాన్ని భరించలేకపోయాయి. ఇంక గత్యంతరం లేక దేవతలందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నారు. స్వామీ, ఒక ఉపాయం చెప్పండి అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పారు. ఆ శ్లోకం చూడండి. యోని రూపా తథా దేవీ పార్వతీహి జగన్మయీ తస్యాం తత్స్థాప్యతాం లింగం తదా శాంతిర్భవిష్యతి. అంటే ఆ జగన్మాత, ఆ పార్వతీదేవి యోని రూపంలో అంటే పీఠం రూపంలో ఆ లింగాన్ని గనక ధరిస్తే అప్పుడు ఈ విశ్వానికి శాంతి కలుగుతుంది అని చెప్పారు. చూసాలా, ఇది పురుష ప్రకృతుల ఐక్యత, శివశక్తుల విడదీయరాని బంధానికి ప్రతీక. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, మనం గుడిలో చూసే ప్రతి శివలింగం పానవట్టం మీదనే ప్రతిష్ఠించబడి ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి లింగార్చన కేవలం శివుడికి కాదు, అది ఉమామహేశ్వరులకు, అంటే శివపార్వతులిద్దరికీ కలిపి చేసే పూజనమాట. ఇది ప్రకృతి పురుషుల శక్తి చైతన్యాల సమన్వయానికి ప్రతీక. సరే, ఈ శివశక్తి ఐక్యత అనేది కేవలం ఒక పురాణకథ మాత్రమే కాదు. దీని వెనుక చాలా లోతైన గంభీరమైన తాత్వికత దాగి ఉంది. ఆ తత్వమేంటో ఇప్పుడు చూద్దాం. మన సనాతన ధర్మంలో ఆరాధనలో ప్రధానంగా 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి నిష్కల ఆరాధన, అంటే రూపము గుణాలు లేని ఆ పరబ్రహ్మతత్వాన్ని శివలింగం రూపంలో పూజించడం. ఇక రెండోవది సకల ఆరాధన, అంటే ఒక నిర్దిష్టమైన ఆకారం గుణాలు ఉన్న దేవతామూర్తులను, ఉదాహరణకి వినాయకుణ్ణి, అమ్మవారిని పూజించడమన్నమాట. ఈ 2 పద్ధతులు చాలా గొప్పవే, రెండూ పూజనీయమైనవే. కాని మన ప్రాచీన ఋషులు లింగ పూజకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే అది పరమాత్మ యొక్క అసలు తత్వాన్ని, అంటే ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని సూచిస్తుంది. అందుకే దానికి అంత ప్రాముఖ్యత. సరే, ఈ తాత్విక విషయాలన్నీ బాగున్నాయి. మరి వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి అంటే, భక్తులు తమ రోజువారీ జీవితంలో ఆలయాల్లో పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా ఇంట్లో శివలింగాన్ని పూజించాలనుకునేవాళ్లు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. శాస్త్రాల ప్రకారం ఇంట్లో పూజించే లింగము ఆ ఇంటి యజమాని బొటనవేలు సైజులో అంటే అంగుష్టమాత్రంగానే ఉండాలి. పొరపాటున కూడా అంతకంటే పెద్ద లింగాన్ని ఇంట్లో పెట్టి పూజించకూడదు. అలా చేస్తే ఆ ఇంట్లో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఈ నియమానికి ఒకే ఒక మినహాయింపు ఉంది. అదే బాణలింగం. ఇవి నర్మదా నదిలో సహజంగా స్వయంభూవులుగా దొరుకుతాయి. ఈ బాణలింగాలకు సైజుతో సంబంధం లేదు. వాటికి ప్రాణప్రతిష్ఠలాంటివి చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. అవి ఏ సైజులో ఉన్నా వాటిని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ఎంతో శుభప్రదం. ఇప్పుడింకో ప్రశ్న. మరి గుళ్లలో శివలింగంతో పాటు విగ్రహాలు కూడా ఉంటాయి కదా, ఎందుకలా? దానికి కారణమేంటంటే గర్భగుడిలో ఉండే మూల విరాట్ అంటే శివలింగం అది నిశ్చలమైన నిరాకార తత్వానికి ప్రతీక. దాన్ని కదపకూడదు. మరి కళ్యాణాలు, ఊరేగింపులు లాంటి ఉత్సవాలు చేయాలంటే కదిలే రూపం కావాలి కదా. ఆ అవసరం కోసం ఉత్సవ మూర్తులను వాడతారన్మాట. అందుకే ఆలయాల్లో ఈ రెండిటికీ సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. సరే, ఇక మనం చివరి ఘటానికి వచ్చేశాం. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన ఏ ఏ పువ్వులతో శివుణ్ణి పూజిస్తే ఎలాంటి విశేషమైన ఫలాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది భక్తులందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ పట్టికలో చూడండి. ఏ కోరిక నెరవేరడానికి ఏ పువ్వుతో లేదా ఏ పత్రంతో అర్చన చెయ్యాలో చాలా స్పష్టంగా ఉంది. ఉదాహరణకు ధనం, ఐశ్వర్యం కావాలంటే తామర పువ్వులు, బిల్వపత్రాలు, శంఖపుష్పంతో పూజించాలి. సంతానం కోసమైతే ధత్తూర అంటే ఉమ్మెత్త పువ్వులతో, దీర్ఘాయుష్షు కోసం గరికతో, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మల్లెపూలతో అర్చించాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మోక్షం కావాలనుకునేవాళ్లు దర్భతో, జమ్మి ఆకులతో అర్చిస్తే విశేషమైన ఫలం లభిస్తుంది. అంతేకాదండోయ్, శివపురాణం ఏం చెబుతోందంటే 1,00,000 బిల్వపత్రాలతో గనక శివుడికి అర్చన చేస్తే, అంటే 1,00,000 బిల్వార్చన చేస్తే భక్తుల సకల కోరికలు నెరవేరుతాయట. చూడండి, మన ఏ రూపంలో పూజించినా, ఏ పువ్వుతో అర్చన చేసినా మనసులో ఉండాల్సిన అంతిమ భావన ఒక్కటే. శివః శివకరోస్తు మే అంటే శుభంకరుడైన ఆ శివుడు నాకు ఎల్లప్పుడూ శుభములే చేకూర్చుగాక అని. ఆ పరమేశ్వరుడు అందరికీ సకల శుభాలను, మంగళాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.